ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల బ్యారేజీని ఢీకొన్న పడవల వెనక కుట్రకోణం అనుమానాలున్నాయన్న మంత్రి కౌంటర్ వెయిట్ల అమరిక 2 రోజుల్లో పూర్తవుతుందని వెల్లడి భవిష్యత్తులో పడవలు బ్యారేజ్ను ఢీకొట్టకుండా చర్యలు తీసుకుంటామన్న మంత్రి తెలంగాణలో బీసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు తెలంగాణలో బీసీలకు న్యాయం జరుగుతుందన్న బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ లోకల్ బాడీ ఎన్నికల కంటే ముందే బీసీ గణన జరుగుతుందని కామెంట్ జమ్మూ కాశ్మీర్లో శాంతి నెలకొనే వరకు పాక్తో చర్చల ప్రసక్తే లేదు ఎల్ఓసి ట్రేడింగ్ వల్ల ఉగ్రవాదులకు నిధులు అందుతాయన్న అమిత్ షా కాశ్మీర్కు మళ్లీ రాష్ట్ర హోదా ఇచ్చే అధికారం కేంద్రానికే ఉందని వ్యాఖ్య 3 కుటుంబాలు కాశ్మీర్ను దోచుకున్నాయని ఫైర్ హైదరాబాద్ మల్లాపూర్ పారిశ్రామిక వాడలో అదుపులోకి రాని మంటలు పెయింట్స్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు 5 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసేందుకు యత్నం సమీపంలోని గోదాంకు మంటలు వ్యాపించకుండా చర్యలు మంచిర్యాలలో వ్యక్తిని గన్తో బెదిరించిన కేసులో 3 అరెస్ట్ కుటుంబ కలహాలతో విడిపోయిన జితేందర్ స్వాతి జితేందర్ను గన్తో బెదిరించిన స్వాతి బంధువులు రివాల్వర్ ఎయిర్ పిస్టల్ 2 కత్తులు 3 బుల్లెట్లు స్వాధీనం రాజమండ్రి శివారు లాలా చెరువు అటవీ ప్రాంతంలో చిరుత సంచారం టైగర్ను పట్టుకోవడానికి 2 బోన్లు ఏర్పాటు 36 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులు హైదరాబాద్ బాలాపూర్ మహాగణపతికి తొలి పూజ ప్రారంభం మంగళ వాయిద్యాలతో మండపానికి లడ్డూ ప్రసాదం తరలింపు నంద్యాలలో ఆకట్టుకుంటున్న ఆయుర్వేదిక్ గణపయ్య వనమూలికలతో విగ్రహాన్ని తీర్చిదిద్దిన వైనం తిరుపతి ఎయిర్పోర్ట్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా వెరైటీ గణపతి వెంకన్న నమూనాతో పాటు సైకత నాట్య రూపంతో విగ్రహం జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఫోటోగ్రాఫర్ గణపయ్య చూసేందుకు తరలి వస్తున్న జనం మాజీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ కు కేంద్రం బిగ్ షాక్ ఐఏఎస్ సర్వీస్ నుంచి తొలగింపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడి యూపీ లక్నోలో కుప్పకూలిన బిల్డింగ్ శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ చర్యలు 4గురిని రక్షించిన అధికారులు గుజరాత్ ఖేడాలో కలకలం గూడ్స్ ట్రైన్ ఎల్పీజీ ట్యాంకర్లో గ్యాస్ లీకేజ్ అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది